ఉంటే నా ఛార్జీ చూడబ్బయ్యా ఎంత విరిగిపోతావు ఆట తీయడమైనా నీ తర్వాత పిలకాయా అస్సలు నువ్వు చెప్పావు అబ్బాయో. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. లైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా స్టార్టింగ్ సాంగ్ లో కొన్ని లిరిక్స్ అయితే నేను ఈ విధంగా రాసి పెట్టేశాను అనమాట యానిమేషన్ తో సహా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఖాళీగా బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 8 బీట్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో 8 ఇమేజెస్ అయితే యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి టైమింగ్ 11 సెకండ్ 12 మిల్లీ సెకండ్ దగ్గర నుండి బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి కింద గ్రీన్ కలర్ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. నెక్స్ట్ రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ట్రిమ్ ఐకాన్ మీద రైట్ కి ట్రిమ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకోండి. సో ఈ విధంగానే ఎండ్ వరకు కూడా మీరు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. వేసి ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. దానికైతే బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ లో వచ్చేసరికి మనకి 2 ఇమేజెస్ తో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్యాక్ అనేది వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏవైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమంటానో వాటికి మాత్రమే పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 8 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, స్టార్టింగ్ 4 ఇమేజెస్ కి కూడా యాడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ టైమర్ ఆప్షన్ రెండు కూడా ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అయితే ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ కి అదే విధంగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 4 ఇమేజ్ కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ 4 ఇమేజెస్ కి కూడా పేస్ట్ చేసాము. సో మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ లో ఇంకొక ఇమేజ్ అయితే ఉంది కదా, సో దీని మీద కూడా ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి ఎండింగ్ లో 4 షార్ట్ ఇమేజ్ అయితే ఉంటాయి అనమాట. 4 లాంగ్ ఇమేజ్ కి ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసాము. ఇంకొక 4 షార్ట్ ఇమేజ్ కి సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఏ విధంగా పేస్ట్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అవుతుంది. సో ఎండ్ వరకు కూడా ఈ 4 ఇమేజెస్ కి ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు కూడా మొత్తం అన్ని ఇమేజ్ కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మన ఎడిటింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మనకి వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డీ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసుకుని మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ అనేది సెట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో వచ్చేసరికి గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈ రోజు మన వీడియో. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.